పట్టాలా. శ్రమ వచ్చిందని కృంగిపోకో, శ్రమ వచ్చిందని బాధపడకో, రోగం వచ్చిందని, ఏదో అనారోగ్యం వచ్చిందని, ఇక నా బ్రతుకు ఇంతేనేమో అని ఏనాడు ఆ వాటిని చూస్తూ ఉండకో. నువ్వు అంత ఆరోగ్యంగా ఉన్నట్లుగా, అన్ని నీకు అనుకూలంగానే జరుగుతున్నట్లుగా, నీ యొక్క జీవితంలో దేవుడు అన్ని మేలు చేస్తున్నట్లుగా, నీవు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నిందలొచ్చినా, అపాయాలు వచ్చినా ఏం కావాలట? అతిశయపడాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎందుకంటే దీనికంటే ఎక్కువ నా యేసయ్య శ్రమ పడ్డాడని ఎవరైతే గ్రహిస్తారో, నా శ్రమ కంటే యేసయ్య నా కొరకు పడిన శ్రమ చాలా గొప్పదని ఎవరైతే అతిశయపడతారో వారిని దేవుడు శ్రమలో నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? శ్రమలో ఓర్పు కావాలి. అందరూ చెప్పండి అమ్మా, శ్రమలో ఏం కావాలా?